ఈ మెసేజ్ ఎవరైతే నాతో మాట్లాడడానికి రీసెంట్గా ప్రయత్నించారో, అంటే నాకు చావే దిక్కు, ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని కొంతమంది, మాట్లాడాలి అని కొంతమంది, అండ్ శ్రీ విద్యాశ్రమం అమలాకి మెసేజ్ చేశారు ఒకరు. ఎంత బాగానే ఉంది, ఇప్పుడు మళ్ళీ నాకు ప్రాబ్లమ్స్ లైఫ్లో అన్ని సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, నేను నాకు చచ్చిపోవాలనుంది, పిల్లల్ని చూసుకొని చచ్చిపోలేకపోతున్నానని వాళ్ళకి ఇది. నేను మామూలుగా నాతో మాట్లాడినప్పుడు కొంతమందికి చెప్తాను, విష్ణు సహస్రనామం ఒక 41 డేస్ వినండి, చదువుకోండి, లేదంటే కాలభైరవ అష్టకం చదువుకోండి 41 డేస్ అని. 41 రోజుల్లో ఏదో మహిమ జరిగిపోయి ఏదేదో అయిపోతుందని కాదు దాని ఉద్దేశం. అన్నిటికంటే పవర్ఫుల్ ఏదైనా ఉంది అంటే వెపన్ కాలం, టైం. ఆ టైంలో నీ సంకల్పం, నువ్వు ఏది గట్టిగా అనుకుంటావో అదే జరుగుతుంది. నువ్వు మంచి అనుకుంటే మంచి జరుగుతుంది, చెడ్డ అనుకుంటే చెడ్డ జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, ఇప్పుడు మనకు చెప్తున్నారు ఎక్కువ. అది మన పెద్దోళ్ళు ఒకటి చెప్పారు, సంకల్పం. నువ్వు గట్టిగా ఏదనుకుంటావో అదే జరుగుతుంది. నువ్వు భయపడుతున్నా కూడా గట్టిగా అదే జరుగుతుంది, మనం భయపడుతున్నావు కాబట్టి అదే జరుగుతుంది. అలా అవ్వకూడదు, నేను ఇలా ఉండాలి అని గట్టిగా నువ్వు ఒక సంకల్పం పెట్టుకుని తలుచుకుంటే అదే కూడా జరుగుతుంది. టైం అనేది ఎట్లా అంటే, ఇప్పుడు ఉన్నట్లు రేపు ఉండదు, ఈ క్షణం ఉన్నట్లు రేపు ఉండదు. సో దీనికి టైంకి మూవ్ అయ్యే కొద్దీ గాయాన్ని పాతగా చేయడం, మనకి మరుపుని ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ నా 41 రోజుల్లో ఏదైనా కూడా జరగచ్చు. సో దానివల్ల ఏమైందంటే, వాళ్ళ నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంటుంది, మార్చడానికి. అంటే నేను ఇంక దేనికి పనికిరానో, లేదంటే నేను చచ్చిపోవాలనో అనుకున్న వాళ్ళ నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నేను అందుకని అది చెప్తాను. అంతేగాని దేవుడా 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 నువ్వు దీపం పెట్టి దండం పెట్టేస్తే ఏదో అయిపోతుందని అయితే కాదు. మిమ్మల్ని పోస్ట్పోన్ చేయించడానికి అది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది ఎప్పుడు ఒకేలా ఉండదు. అది కష్టమైన, సంతోషమైన ఖచ్చితంగా మారిపోతూనే ఉండాలి. మనం అన్నీ అనుభవించి తీరుతూనే ఉండాలి, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ కొంచెం ఓపిక పట్టండి. ఆ టైంలో మంచిగా ఉండడానికి ప్రయత్నించండి. నెగిటివ్ థాట్స్ పెట్టుకోవద్దు, ఏడవద్దు, ఊరికే కూర్చొని ఏడ్చుకొని. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు నెగిటివ్గా మాట్లాడుకోవద్దు. నీతో నాకు చేత కాదు, నా వల్ల కాదు, నేను ఇంత ఇట్లాంటివి ఎప్పుడూ అనుకుంటూ ఉండద్దు. ఒకవేళ ఆ క్షణం అనిపించినా ఫైన్, నాకేదో ఇంకేదో అంటే దేవుడు కూడా అడుగుతారు కదా, నాకు ఇది కావాలి అది కావాలి, ఇది కూడా అడగద్దు. నువ్వు నాకేదో ఇవ్వాలనుకుంటున్నావు, అది నాకు మంచిది కాదేమో నీది ఇస్తున్నావు అంటే, నాకు ఇక్కడ ఏదన్నా నెగిటివ్ జరుగుతుంది అంటే నువ్వు నాకు ఏదన్నా ఇక్కడ నేర్చుకోమని చెప్తున్నావా? ఇట్లా ఆలోచించు. అంతేగాని చచ్చిపోతాను ఇట్లాంటివి రాకూడదు. ఓకే. సో ఏం కాదండి, ఒక్క 41 రోజులు కొంచెం పాజిటివ్గా ఉండడానికంటే మీతో మీరు మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించండి. అన్నీ మారుతాయి. నేను చెప్తున్నా కదా, లావణ్య గారు, మీకు కూడా మారుతాయి.